అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చిన వాళ్ళు ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి, పర్వాలేదు. ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు. కామన్ సెన్స్తో ఆలోచించి ప్రాక్టికల్గా రియాలిటీతో ఆలోచిస్తే చాలు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేది ప్రాక్టికల్గా ఆలోచించగలిగితే చాలు. రాజకీయ అభిమానాలు, పార్టీల అభిమానాలు పక్కన పెట్టి. కాకపోతే దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో గొర్రెలు ఎక్కువ ఉన్నారు. ఆ గొర్రెలకి ఎన్ని చెప్పినా సరే అర్థం కాదు. ఆ గొర్రెలకి రోజు మేత వేయడానికి రోజుకు ఒక ఫేక్ న్యూస్ సృష్టించే పత్రిక కూడా మనకు ఒకటి ఉంది. గొర్రెలకి మేత వేయాలి కదా, సో వాళ్ళకి మేత వేయాలంటే ప్రతిరోజు ఒక ఫేక్ న్యూస్ సృష్టించాలి. ఆ ఫేక్ న్యూస్ సృష్టించే పత్రిక కూడా మన దగ్గర ఒకటి ఉంది. రాష్ట్రంలో విషవలయం, విష సంస్కృతి ఏంటో ఆ పార్టీని మనం సరే విపక్షంలో కూర్చోబెట్టారు, ఇంక వదిలేద్దాం అనుకున్నా సరే ఆ సంస్కృతి మారకపోవడం వలన, ఆ ఆలోచన మారకపోవడం వలన, ఆ పార్టీ తప్పులు కొనసాగుతున్న వలన నేను విమర్శించాల్సి వస్తుంది. లేకపోతే ఆ పార్టీని విమర్శించాల్సిన అవసరం మనకేముంది? ఏదో అలా వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చు. ప్రభుత్వం చేసే తప్పుల మీద ఫోకస్ పెట్టాలి. టైం అవుతుంది, ఆల్రెడీ 2 నెలలు పూర్తయింది. ఇంకో 3-4 నెలలు ప్రభుత్వానికి గడువు ఇవ్వాలి. ఆ తర్వాత ప్రభుత్వం చేసే ఏ ఒక్క తప్పుని కూడా మనం వదిలిపెట్టాం. అయితే అదే టైంలో సరైన విపక్షం లేదు కాబట్టి, ఉన్న విపక్షం కూడా అబద్ధపు రియాలిటీ షోలోనే బతుకుతుంది కాబట్టి అసలైన ప్రతిపక్షంగా మనమే మారుదాం. ప్రభుత్వం చేసే ప్రతి తప్పుని కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్తాం. అందుకే మనం చెప్పాను కదా మొబైల్ యాప్ అని. సో మొబైల్ యాప్కి నేను అనుకున్న వనరులు సమకూర్చలేకపోయాను. మొబైల్ యాప్ మెయింటెనెన్స్కి చాలా పెద్ద విస్తృతమైన నెట్వర్క్, విస్తృతమైన వనరులు సమకూర్చాలి. చాలా మెయింటెనెన్స్కి చాలా ఖర్చు అవుతుంది. అది మొత్తం నేను ఒక నెక్స్ట్ 5 years బడ్జెట్ అంతా వేసుకుంటాను. సో అంత రావట్లేదు. అందుకని మొబైల్ యాప్ పెడతాము, కాకపోతే మనం అనుకున్న ప్లాన్లో కాకుండా దాన్ని కొంచెం దాని పరిధి తగ్గిస్తాము. దాంతోపాటు నేను ఒక మ్యాగజైన్ 15 daysకి ఒకటి, 2 వారాలకి ఒక మ్యాగజైన్ ప్లాన్ చేస్తున్నాను. ఇది అంటే మ్యాగజైన్ ఒక సాదాసీదాగా కాదు, సాదాసీదా కంటెంట్ ఉన్నది. దానిలో చాలా ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ప్లాన్ చేస్తాను. అంటే ఇప్పటి వరకు మన రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా ఇటువంటిది లేదు అనిపించేలా ప్లాన్ చేస్తున్నాను. సో దాన్ని మొబైల్ యాప్లో కూడా అప్లోడ్ చేస్తాం. ఆ మొబైల్ యాప్లో మనకు వెళ్ళి ఆ QR కోడ్ స్కాన్ చేసుకుంటే మ్యాగజైన్ ఓపెన్ అయ్యేలాగా, అంటే డిజిటల్ మ్యాగజైన్ ఉంటుంది, ప్రింట్ కూడా ఉంటుంది. ప్రింట్ కావాల్సిన వాళ్ళు మీ అడ్రస్లు పంపిస్తే మీకు, అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి పంపిస్తాం. మిగిలిన వాళ్ళు ఆన్లైన్లో చూడవచ్చు. సో దానికి ఎంత ఫీజు ఏంటనేది నేను మళ్ళీ చెప్తా. ఇంకా నేను డీటెయిల్డ్గా పూర్తిగా ఇంకా ప్లాన్ ఫిక్స్ చేయలేదు, ఫిక్స్ అయిన తర్వాత చెప్తాను. కానీ మ్యాగజైన్ అయితే మాత్రం వేరే నెక్స్ట్ లెవెల్ ప్లాన్లో ప్లాన్ చేస్తాం అనమాట. సరే అది పక్కన పెడదాం. ఇప్పటికే సొల్లు ఎక్కువైంది అంటారు మళ్ళీ. ఒకే రోజు భారత్కు 2 పథకాలు వచ్చాయండి. కాంక్షం వచ్చింది. హాకీలో ఖచ్చితంగా గోల్డ్ వస్తుంది అనుకున్న హాకీలో 3rd ప్లేస్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఖచ్చితంగా గోల్డ్ వస్తుంది అనుకున్న నీరజ్ చోప్రా జావెలిన్ త్రో కూడా గోల్డ్ వస్తుంది అనుకుంటే ఆయన సిల్వర్ వచ్చింది. సో ఓవరాల్గా ఒలింపిక్స్లో మన పథకాల సంఖ్య 5కు చేరింది. పక్కన పెడితే త్వరలో జన్మభూమి 2 జిల్లా యూనిట్గా SC వర్గీకరణ. తెదేపా కార్యకర్తలకు 5 లక్షల బీమా. అందరూ మెచ్చేలా నామినేటెడ్ పదవులు. తెదేపా పోలిట్ బ్యూరో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. తరలుదాం రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి అనే పాట ఊరూరా మళ్ళీ మారుమోగనుంది. 5 ఏళ్ల పాటు దోపిడీకి గురైన నవ్యాంధ్రను అభివృద్ధి చేసుకోవడానికి దాతల భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారు. త్వరలో జన్మభూమి 2 కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో గురువారం జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో ఆయన సూచనప్రాయంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే ఈ జన్మభూమి అనే కార్యక్రమం ఉంటుంది. గతంలో 2014 నుంచి 19 మధ్యలో కూడా జన్మభూమి మా ఊరు అనే కార్యక్రమాన్ని పెట్టారు. సో ఇప్పుడు జన్మభూమి 2 అనే కార్యక్రమాన్ని మేబీ వేరే పేరు ఏదైనా పెడతారేమో, అది స్టార్ట్ చేస్తారంట. 5-6 రకాలుగా వడపోసి శాస్త్రీయ అధ్యయనం ద్వారా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నాం. తెలుగుదేశంతో పాటు జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుంది.
తొలి జాబితా చూసి అందరూ మెచ్చుకుంటారు. తొలి జాబితా చూసి అందరూ మెచ్చుకుంటారా? మెచ్చుకోవడానికి ఏముంది? అంత మిరాకిల్స్ ఏమి ఉండవు. ఇప్పుడు మనం ముందు నుంచే ఊహించినవే. ఇప్పుడు టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు గారు, సో టీవీ5 చైర్మన్ కొంత పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కొన్ని ప్రెజర్స్ ఇబ్బందులు ఎదుర్కొని ఆయన పార్టీ కోసం సర్వీస్ చేశారు, అదొకటి. ఇక కాల్వ శ్రీనివాసులు గారు డిప్యూటీ స్పీకరు, జీవి ఆంజనేయులు గారు చీఫ్ విప్, జీవి రెడ్డి గారు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ చైర్మను. అంటే ఇట్లా ప్లాన్ చేస్తున్నారు. అందులో మెచ్చుకోవడానికి ఏముందో నాకైతే తెలీదు. సో మెచ్చుకున్న వాళ్ళు మెచ్చుకుంటారేమో నాకు తెలియదు. రాష్ట్రంలో నదుల అనుసంధానం ఎంతో కీలకమైన అంశం. ప్రధాని మోదీ కూడా సానుకూలంగా ఉన్నారు. వంశధార, గోదావరి, పెన్న, కృష్ణా నదుల అనుసంధానంతో రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీటిని అందించవచ్చు. ఎస్, మదనపల్లి ఫైల్స్ చాలా పెద్ద కుంభకోణం. 1000 కోట్ల విలువైన భూములను దోచేశారు. విచారణలో అవన్నీ బయటపడుతున్నాయి. వైకాపా హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ మాఫియా తయారైంది. ఎస్, ఇసుక అవసరం ఉన్నవాళ్ళు స్టాక్ పాయింట్ల వద్దకు వచ్చి తీసుకెళ్లాల్సిందే. ట్రాక్టర్లను వదిలితే వాళ్ళు మధ్యలో అమ్మకాలు పెడితే అదో ముఠాగా తయారయ్యే ప్రమాదం ఉంది. అదేగా జరుగుతుంది ఆల్రెడీ. ఇసుక అమ్మకాల్లో జరుగుతున్న తతంగం అదే. సో నిన్న టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్ జరిగిందనమాట. దానిలో కొన్ని కీలకమైన పార్టీ పరంగా, పాలనా పరంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు, అది చెప్పారు. తర్వాత కర్ణాటకతో ఆంధ్ర దోస్తాన కలిసి పనిచేస్తే సమస్యలకు పరిష్కారం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. పవన్ కళ్యాణ్ గారు నిన్న కర్ణాటక బెంగళూరు వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారితో భేటీ అయ్యారు. ఏపీ నుంచి స్మగ్లర్లు తరలిస్తున్న 140 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని వివిధ సందర్భాల్లో కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు. దాన్ని వెనక్కి రప్పించేందుకు చొరవ తీసుకుంటాం అని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉంది. సో వాటిని బంధించడానికి 8 కుమ్మీ ఏనుగులను సమకూర్చేందుకు కర్ణాటక అంగీకరించడంతో హర్షం వ్యక్తం చేశారు. సో ఏనుగులను బంధించి, ఏనుగుల సమస్య ఇక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వస్తున్నాయి. ఇప్పుడు చిత్తూరు జిల్లా పరిధిలో ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది. సో వాటిని బంధించడానికి కుమ్మీ ఏనుగులు ఉంటాయంట. సో వాటిని కర్ణాటకలో ఉంటాయి ఎక్కువ, వాటిని తీసుకొస్తారంట ఆంధ్రప్రదేశ్లో. చిత్తూరు, పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో అడవి ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోనూ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతోనూ గురువారం ఆయన సమావేశమయ్యారు. ఖండ్రేతో కలిసి మల్లేశ్వరంలో అటవీ భవన్ సందర్శించారు. ఇట్లా పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో ఉన్న పర్యావరణకు సంబంధించి, అటవీ శాఖకు సంబంధించి కొన్ని కీలకమైన సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో కర్ణాటక వెళ్ళి అక్కడ పెద్దలతో భేటీ అయ్యారన్నమాట. అనంతలో సెంట్రల్ యూనివర్సిటీ సిద్ధమంటండి. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు వద్ద కొత్తగా నిర్మించిన సెంట్రల్ యూనివర్సిటీ తరగతుల నిర్వహణకు సిద్ధమైంది. మంచిదే. సచివాలయానికి పిలిపించుకొని బాగోగులు తెలుసుకొని సామాన్య కార్యకర్తలతో చంద్రబాబు మాట మంది. తెదేపాకు నిస్వార్థంగా పనిచేస్తూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే దెందులూరుకు చెందిన దుర్గాదేవి, వినుకొండకు చెందిన శివరాజు యాదవ్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సచివాలయానికి పిలిపించుకొని మాట్లాడారంట. వాళ్ళతో ఫోటోలు దిగారు. మంగళగిరి చేనేతకు పూర్వవైభవం తెస్తాం. ఈ డైలాగ్ వింటే ఎంత హాయిగా ఉంటుందో. గత 10 ఏళ్ళగా ఈ డైలాగ్ చాలామంది చోట చాలాసార్లు విన్నాం. అది త్వరగా అమల్లోకి రావాలని కోరుకుంటున్నాం. అమరావతిలోనూ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. ఎంపీ అప్పలనాయుడుతో కృష్ణా చివుకుల. విజయనగరం ఎంపీ కలిసిట్ట అప్పలనాయుడు గారు కృష్ణా చివుకుల గారిని కలిసి అమరావతిలో కూడా, అమరావతి, విశాఖపట్నాన్ని కూడా సందర్శించి సాయం చేయాలని అడిగారన్నమాట. పరారీలోనే గనుల శాఖ వెంకటరెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వులను ఇచ్చేందుకు అధికారుల ప్రయత్నం. అయినా లభించిన ఆచూకీ ఎక్కడున్నారో తమకు తెలియదన్న ఇండియన్ కోస్ట్ గార్డ్. సో వెంకటరెడ్డి గారు గతంలో గనుల శాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు. అలా పనిచేసినప్పుడు కళ్ళు నెత్తికెక్కి అధికార మదంతో తప్పుల మీద తప్పులు చేసి అవినీతికి సహకరించి అరాచకాలు చేసి ఇప్పుడు పరారయ్యారు. అప్పుడు తప్పులు చేయడం ఎందుకు, ఇప్పుడు పారిపోవడం ఎందుకు? సో అతన్ని సపోర్ట్ చేయడానికి కొన్ని గొర్రెలు రెడీగా ఉంటాయి, కింద కామెంట్లు చేయడానికి రెడీగా ఉంటాయి. సో తప్పులు చేయడం ఎందుకు, పారిపోవడం ఎందుకండి? తప్పుకు దొరకడం ఎందుకు, పారిపోవడం ఎందుకు? సో ఇలా కొంతమంది ఉన్నారు. కొన్ని శాఖల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ప్రవర్తించారు, రెచ్చిపోయి మరీ ప్రవర్తించారు. అటువంటి వాళ్ళని ఇప్పుడు ఈ ప్రభుత్వం వదలదు కదా. ఇప్పుడు తప్పు చేస్తున్న వాళ్ళని రేపు మళ్ళీ వైసీపీ వచ్చాక కూడా వదలరు కదా, ఒకవేళ వస్తే. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి ఎవరైనా సరే, ఇప్పుడు వాళ్ళైనా, పాత వాళ్ళైనా, కొత్త వాళ్ళైనా, ఎవరైనా. ఎస్సీ మహిళలకు రాయితీ రుణాలు
50% లేదా గరిష్టంగా 50,000 సబ్సిడీ, 1,00,000 నుంచి 3 లక్షల వరకు రుణం తీసుకున్న వెసులుబాటు, జీవనోపాధి కల్పనకు డ్వాక్రా సంఘాల్లోని వారికి వర్తింపు. సో ఎస్సీ మహిళలకు రాయితీ రుణాలు ఇస్తారంటండి. డ్వాక్రా సంఘాల్లో ఉన్న ఎస్సీ మహిళలకు రాయితీ సబ్సిడీ లోన్స్ ఇస్తారు. మీరు అది తీసుకొని ఏ డైరీ ఫాము ఏదైనా పెట్టుకోవచ్చు. తిరిగి సబ్సిడీ ఉంటుంది కాబట్టి తక్కువే చేయాలి. మీరు ఒక ₹1,00,000 లోన్ తీసుకుంటే 50,000 తిరిగి కడితే చాలు, 50,000 చెల్లించక్కర్లేదు. సో గతంలో స్వయం ఉపాధి సోపానం రుణాలు ఉండేవి చూడండి, ఆ టైప్ అనమాట ఇది. ఒడిశాలో జన్కో థర్మల్ కేంద్రం, అక్కడి నుంచి విద్యుత్ తీసుకునేలా ప్రతిపాదన, భారీగా తగ్గనున్న రవాణా వ్యయం. మంచిదే. సినిమా చెట్టు అంటే నాకు ప్రాణం, వృక్షాన్ని బతికిస్తే మళ్ళీ ఓ పెద్ద సినిమా తీస్తా. కుమారదేవంలో దర్శక రచయిత వంశీ. వంశీ ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీశాడు ఆయన. సో ఆయన నిన్న ఈ సినిమా చెట్టు దగ్గరకు వచ్చి సందర్శించి దాన్ని బతికించమని కోరుతున్నాడు. బొబ్బిలి మాజీ ఎంపీ కెంబూరి కన్నుమూత, మరోసారి బెంగళూరుకు జగన్. మీటింగ్లు అయిపోయినాయి, సో ఇప్పుడు బెంగళూరుకి వెళ్తున్నారంట. సరే, ఇవన్నీ ఈనాడు వార్తలు పక్కన పెడదాం. సాక్షిలో చూసుకుంటే రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాదం, బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమోకల చీకటి దాడి, సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ప్రోద్బలంతో భారీ విగ్రహం ధ్వంసానికి తరలివచ్చిన ఎల్లో గ్యాంగ్, పోలీసుల సాక్షిగా అందరినీ బయటకు పంపేసి లైట్లు ఆర్పేసి బరితెగింపు. ఏంటి, విగ్రహం కూల్చేశారా? విగ్రహం మీద దాడి చేశారా? ఏది అక్కడ దాడి జరిగిందా? ఏది విగ్రహం కూలిపోయిందా? విగ్రహానికి ఏమైనా అయిందా? పచ్చమోకల దాడి, వచ్చేశారు పోలీసులు, అందరినీ బయటకు పంపించేశారు, లైట్లు ఆపేశారని రాశారే, మరేది కూల్చేసిన విగ్రహం ఫోటో ఏది? ఎందుకు ఈ పనికిమాల వార్తలు, ఉన్మాదం రెచ్చగొట్టే వార్తలు? రోజుకొక ఫేక్ వార్త తయారు చేస్తారండి, రోజుకొక అబద్ధపు వార్త సృష్టించి దాన్ని జనంలోకి వదులుతారు. అది నమ్మే గొర్రెలు అదే పట్టుకొని వేలాడతారు. పాపం వాళ్ళ మీద సానుభూతి, వాళ్ళ మీద జాలి పడాల్సి వస్తుంది. అంతమించి వాళ్ళని ఏమీ అనలేం, ఎందుకంటే తప్పు వాళ్ళది కాదు, తప్పు ఇటువంటి వార్తలు తయారు చేస్తున్న వాళ్ళది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది, ఆ పేరు తీసేయాలనుకున్నారనుకుంటా, బహుశా అదే జరిగి ఉంటుంది. పచ్చమోకల దాడిలో ధ్వంసమైన సామాజిక న్యాయ మహాశిల్పం బోర్డు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు అది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండేది, ఆ పేరు తీసేయాలనుకుని వెళ్ళారు అంతే తప్ప అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరూ ముట్టుకోవాలి. అంత పెద్ద మహోన్నత విగ్రహాన్ని ఎవరు టచ్ చేయరు. అంత సీన్ ఎవరికి లేదు ఆంధ్రప్రదేశ్లో, అంత మదంతో ఎవరూ లేరు. అక్కడ అంబేద్కర్ విగ్రహం ఒక చిన్న గ్రామంలో ఉంటేనే దాని జోలికి ఎవరు వెళ్ళరు. అందులోకి రాష్ట్రం నడిబొడ్డున ఉన్న విగ్రహాన్ని ఎవరైనా కూల్చేస్తారా? అంత సీన్ లేదు, అంత ధైర్యం చెయ్యరు కదా. సో అక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంది, ఆ పేరు అక్కడ ఉండకూడదు, ఆయన అక్కడ ఉండకూడదు ఆ పేరు అని చెప్పి ఆ పేరు తీశారు. అది తప్పా రైటా అనేది ఎవరి నిర్ణయం వాళ్ళకు వదిలేస్తా. సో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆవిష్కరించారు కాబట్టి ఆయన పేరు పెట్టారు, సో దాన్ని వీళ్ళు తొలగించారు. అది జరిగింది అంతే తప్ప రాజ్యాంగ రూపశిల్పై రాజ్యోన్మాదము, ఆ విగ్రహాన్ని కూలగొట్టారు, భారీ విగ్రహం ధ్వంసానికి తరలి వచ్చారు, అదంతా రెచ్చగొట్టే వార్త, పనికిమాలిన అబద్ధపు వార్త. ఇటువంటి అబద్ధాలు రోజుకోటి క్రియేట్ చేస్తారు. ఇక్కడ నా బాధ అంటే ఏంటంటే, ఇటువంటి అబద్ధాలు రోజుకొకటి క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేసి జనంలోకి వదులుతారు, ఇలా రాస్తారు. ఈ క్లిప్పింగ్ ఏమో వాట్సాప్, సోషల్ మీడియా, ఫేస్బుక్లో విపరీతంగా వైరల్ అవుద్ది ఈ క్లిప్పింగ్. ఇది చూసిన ప్రతి ఒక్కరు రెచ్చిపోతారు. వాళ్ళకి నిజం తెలియదు కదా, అందరూ నిజంగా విజయవాడ వెళ్ళి ఆ విగ్రహం చూడలేరు, నిజం తెలియదు. ఆ పార్టీ ఏం చెప్తే అదే వాళ్ళకి నిజం, సాక్షిలో ఏం రాస్తే అదే వాళ్ళకి నిజం. అది పట్టుకొని టీడీపీని తిట్టుకోవడం, చంద్రబాబు మీద, లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కోపం పెంచేసుకోవడం, మాలాంటి వాళ్ళు నిజం చెప్పే వాళ్ళని తిట్టిపోయడానికి రావడం. అందుకే వాళ్ళని గొర్రె బతుకులు అనేది, గొర్రె బిడ్డలు అనేది. గొర్రెలుగా ఉంటే ఎంత, పోతే ఎంత. సో నిజమేదో తెలుసుకోలేనప్పుడు ఎందుకు ఇంత మాట అంటున్నానంటే, రోజుకో ఫేక్ ప్రచారం. నిన్నేమో డ్వాక్రా మహిళల దగ్గర 100 రూపాయలు తీసుకుంటున్నారంట అమరావతి నిర్మాణానికి, నిన్న రాశారు సాక్షిలో. అది తప్పే, అది అబద్ధమే. డ్వాక్రా మహిళల దగ్గర, రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది డ్వాక్రా మహిళల దగ్గర అంట ప్రభుత్వం 150 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారంట, ఎందుకంటే అమరావతి నిర్మాణానికి అని చెప్తున్నారంట. అది కూడా ఫేక్ వార్త, అబద్ధపు వార్త. అక్కడ ఎక్కడో కొన్ని చోట్ల కలెక్షన్స్ జరిగాయేమో, నాకు పూర్తిగా తెలియదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా జరగట్లా. అది ఖచ్చితంగా కాదు. నేను నిన్న కొన్ని గ్రూపులనే అడిగాను, డ్వాక్రా గ్రూపులనే అడిగాను,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన డ్వాక్రా మహిళలనే అడిగాను, ఏంటి ఏమైనా వసూలు చేస్తున్నారని. లేదని చెప్పారు. మేబీ ఎక్కడైనా ఉందేమో, ఎక్కడో ఒక చోట ఒకటి రెండు చోట్ల ఉంటే ఉంటుందేమో, కానీ రాష్ట్ర వ్యాప్తంగా అది లేదు కదా. కానీ నిన్నేమో రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు అందరి దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తున్నారని ఒక ఫేక్ వార్త సృష్టించి సోషల్ మీడియాలో వదిలారు. అలాగే ఈవీఎంలు లెక్కిస్తానంటే ఈసీ ఏమో భయపడి వద్దంటుందంట. ఎవరికి వైసీపీ నాయకులకి ఈసీ లేఖలు రాస్తుందంట, మీరు మీ ఫిర్యాదు వెనక్కి తీసుకోండి అని. అదొక ఫేక్ వార్త. ఇటువంటి తప్పుడు వార్తలు సృష్టించడం, రాయడం, జనంలోకి వదలడం, దాన్ని నమ్మే గొర్రెలు అదే నిజమనుకొని జీవితాంతం అదే రియాలిటీ షోలో ఉండడం. పాపం ఎంత దౌర్భాగ్యంలో ఉన్నారో చూడండి వాళ్ళు. అరే అది నిజం కాదురా, నిజం ఇదిరా అని చెప్పిన నమ్మరు వాళ్ళు మనం ఏమీ చేయలేం. అరే నాన్న అది నిజం కాదురా, అక్కడ జరగలేదురా, అది నిజం ఇది అని చెప్పినా నమ్మరు. బియ్యం బండికి బ్రేక్, ఇంటి వద్దకే రేషన్ చేరకుండా రాజకీయ కుట్ర ఏముంది, అసలు చేరకూడదు, అసలు అది తీసేయాలి, ఆ సిస్టమే తీసేయాలి. ఇంతకుముందు డీలర్ల వ్యవస్థ ఏదైతే ఉందో అది పెట్టాలి, లేదా ఇంకోటి ఏదైనా పెట్టాలి తప్ప ఈ రేషన్ బండి అనేదే తప్పుడు సిస్టమ్. 9200 బళ్ళు కొనడానికి ఎంత తగలెట్టారు. దేశం మెచ్చిన ఎండిఓలకు కూటమి ప్రభుత్వం మంగళం, పేదలకు మేలు చేస్తున్న పథకం రద్దుకు తాపత్రయం, అదనపు భారం అనవసర ఖర్చు అంటూ సాకులు, డిపోలకు వెళ్ళి బియ్యం ఎందుకు తెచ్చుకోలేరంటూ వినియోగదారులకు ఎదురు ప్రశ్న, రోజువారీ పనులు వదులుకొని చౌక బియ్యం కోసం దశాబ్దాల పాటు పేదల పాట్లు, మళ్ళీ కూలి మానుకొని డిపోల వద్దకు వెళ్ళి బారులు తీరాల్సిన అగత్యం కల్పిస్తున్న సర్కారు, 9260 ఎండియు ఆపరేటర్లు, అదనంగా 1000 మంది సహాయకుల ఉపాధి ప్రశ్నార్థకం, ఎండియు వాహనాల్లో అక్రమంగా రేషన్ తరలిస్తున్నారంటూ ప్రభుత్వ పెద్దల అభాండాలు. సో రేషన్ బియ్యం వాళ్ళు ఇంటింటికి తీసుకురావట్లేదు, వీధి వీధికి మాత్రమే తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ బండి మీద బియ్యాన్ని ఇచ్చేది ఆపేసినా పర్వాలేదు. చంద్రబాబుకు ఎలాంటి విలువలు లేవు, మనకు బోల్డ్ ఉన్నాయి. న్యాయం ధర్మం పాటించిన వ్యక్తి, మనం బోల్డ్ పాటించాం, అందుకే మెజారిటీ లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ. అవును, ఆయనేమో 23 మంది ఎమ్మెల్యేలను కొనేశారని గోల పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన అధికారంలోకి వచ్చాక 4 ఎమ్మెల్యేలను కొన్నారు. సో అది మనకు విలువలు, విశ్వసనీయత. అది నర్సీపట్నం, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ తన స్వార్థం కోసం బాబు ఏమైనా చెప్తాడు, ఏమైనా చేస్తాడు. అలాంటి దుర్మార్గ వ్యక్తితో యుద్ధం చేస్తున్నాం. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారు, మనం చేయగలిగిందే చెప్పాం, చేసి చూపించాం. ఎక్కడ చేశారు? మెగా డిఎస్సీ అన్నారు, చేశారా? చివరికి ఎన్నికలకు ముందు 6100 పోస్టులు ఇచ్చారు, అది మెగా డిఎస్సీ కాదు. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, చేశారా? 25 లక్షలు ఇల్లు కడతామన్నారు, కట్టారా? ఎక్కడ చేసి చూపించారు? మన బలం ఎప్పుడు విలువలు, విశ్వసనీయతే. అవును, ఇదో సర్టిఫికేట్. అప్పుడు అలాగే ఆర్థికంగా అంతంత మాత్రమే. ఆప్తుడు, సన్నిహితుడు, మంచోడు, సౌమ్యుడు, అవి కూడా ఉంటాయి. అవి కూడా మన బలాలే. బొత్సాను గెలిపించి మన పార్టీ ప్రతిష్టను మరింత పెంచేందుకు సహకరించండి. సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాయకరావుపేట, నర్సీపట్నము, పెందుర్తి ఆ ప్రజాప్రతినిధులతో, అంటే ఎంపీటీసీ, జడ్పీటీసీలతో భేటీ అయ్యారనమాట. వాళ్ళకి ఇదిగో విలువలు, విశ్వసనీయత పాఠాలు చెప్పారు యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు. జేపీసీకి వక్ఫ్ సవరణ బిల్లు లోక్సభలో బిల్లు కేంద్ర ప్రభుత్వం మద్దతు పలికిన తెలుగుదేశం పార్టీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షాలు, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే క్రూరమైన బిల్లు వద్దంటున్న నినాదాలు, వెనక్కి తగ్గిన కేంద్రము, బిల్లును జేపీసీ పరిశీలనకు పంపాలని నిర్ణయము. ఓకే. తర్వాత ధరల భయం, వడ్డీ రేట్లు యథార్థం, వరుసగా 9వ ఎక్కడ రేట్లు అక్కడేనంట. బుద్ధదేవ్ భట్టాచార్య శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య నిన్న మరణించారండి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా యూనుస్, పౌరులకు భద్రత కల్పిస్తామన్న నోబెల్ శాంతి గ్రహీత. ఇంకా ఏమైనా ఉన్నాయా లోపల పేజీల్లో? ఏదో చంద్రబాబుకి ఎలాంటి విలువలు లేవు. ఓకే. తర్వాత అభివృద్ధి, సంక్షేమం, అన్నా క్యాంటీన్లు అన్నీ విరాళాలతోనే. జగన్ ఇంటికి పంపేందుకు ఎన్ఆర్ఐలు ఏడాది పనిచేశారు. పెద్దిరెడ్డి అక్రమాలపై వేలాది బాధితులు ఫిర్యాదు చేశారు. 22A ఉపయోగించుకొని పెద్ద ఎత్తున దందాలు చేశారు. వైఎస్ఆర్సీపీ అంటేనే నేరస్తులు, అరాచకవాదులు. టీడీపీ పోల్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు జిల్లా యూనిట్గా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అని చెప్పారు. విత్తనాల కొరత లేకుండా చూడండి అని చెప్పారు. తర్వాత ఇంకేమున్నాయి?
సాక్షిలో ఇంకేదో లోపల ఒకటి ఉంది. ఏపీ ఆ 4 ఏళ్లలో హ్యాపీ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో స్థిరమైన సమ్మిళిత అభివృద్ధి సాధన. సో 2021, 22, 23, 24 ఆ 4 ఏళ్లలో కూడా ఏపీ హ్యాపీగా ఉందంట, అన్నీ బాగున్నాయంట. కొత్త మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ వెన్నాడుకుంటే ఉద్యమిస్తాం, మేరుగు నాగార్జున. ఓకే. వక్ఫ్ చట్ట సవరణ రాజ్యాంగ ఉల్లంఘనే, పొన్నవాళ్ళకు భద్రత కొనసాగించండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. అప్పటి వరకు వాసుదేవరెడ్డిపై కఠిన చర్యలు వద్దు. భద్రత ఉపసంహరణపై హైకోర్టులో బాలినేని పిటిషన్. తనకు భద్రతను ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టుకు వెళ్లారంట. ఇంకేం లేవు, సాక్షి పక్కన పెట్టచ్చు. సాక్షి పక్కన పెడితే ఆంధ్రజ్యోతికి వెళ్తే, సో నీరజ్ చోప్రాకి రజతం వచ్చింది కాబట్టి దాన్ని హైలైట్ చేశారు. నీ రజతమే అని, ప్యారిస్ ఒలింపిక్స్లో రజతంతో సరిపెట్టుకుని నీరజ్ చోప్రా. తర్వాత జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేయబోతున్నారు, అదొకటి హైలైట్ చేశారు. ఉపకులాల జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లో జిల్లాల్లో దామాషా ప్రకారం లబ్ధి, ఇలాగైతే ఎవరికి సమస్యలు రావు. అంటే జిల్లాల వారీగా జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ జరగడం వలన కొన్ని చోట్ల అంటే దామాషా పద్ధతి ప్రకారం ఎక్కువ మంది ఒక చోట మాదిగలు ఎక్కువ ఉండొచ్చు, సో వాళ్ళని వర్గీకరిస్తారు, ఇంకో చోట వీళ్ళు ఎక్కువ ఉండొచ్చు. అట్లా జిల్లా ప్రాతిపదికగా జరిగితే బాగానే ఉంటుంది. అయితే అది పూర్తి విధి విధానాలు ఏంటో చూద్దాం. తర్వాత రోడ్డు ఎక్కుతున్న ఉపాధి పథకానికి పూర్వవైభవం దిశగా అడుగులు. 5 ఏళ్ళు అడ్డదారులు అడ్డగోలు పనులే, కేంద్రం ముందు తలదించుకున్న వైను, దొంగ మాస్టర్లతో అప్రతిష్ట, రోడ్డు పనులు చేసిన ఇంజనీర్లకు వేధింపులు, కూటమి సర్కారు రాకతో మళ్లీ మహర్దశ, 3 నెలల జీతం బకాయి 2300 కోట్లు విడుదల, ఇంజనీర్లపై విజిలెన్స్ కేసుల రద్దు యోచన, పేదలకు వ్యక్తిగత ఆస్తుల కల్పనకు చర్యలు. సో మెటీరియల్ కాంపనెంట్ కింద మన రాష్ట్రంలో చాలా పనులు చేసే అవకాశం ఉంది. 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో ఎక్కడికక్కడ సీసీ రోడ్లు, డ్రైన్లు పనులు ఎలా జరిగాయంటే ఉపాధి హామీలో మెటీరియల్ కాంపనెంట్ అనే విధానం ద్వారా డబ్బులు తెచ్చుకున్నారు. సో ఇప్పుడు కూడా మనకి ఆ అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం కోసం ట్రై చేస్తున్నారు. అయితే ముందుగా ఉపాధి హామీ కూలీలకు చాలామందికి గత కొన్ని నెలలుగా బకాయిలు ఉన్నాయి, వాళ్ళకి వేజ్ పేమెంట్లు ఇవ్వలేదంట. సో అది ముందు క్లియర్ చేసి ఆ తర్వాత ఇవన్నీ ఆలోచిస్తే బెటర్. తర్వాత బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ చెల్లింపులు, వేరొకరి ఖాతా నుంచి చెల్లించే అవకాశం అందుబాటులోకి తేనున్న ఆర్బీఐ. యూపీఐ ద్వారా ప్రస్తుతానికి 1 లక్షగా ఉన్న పన్ను చెల్లింపు పరిమితి 5 లక్షలకు పెంపు. ఇక గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్కి ఆదేశం. నిన్న ఆర్బీఐ కొన్ని నిర్ణయాలు తీసుకుందనమాట, అదొకటి ఇచ్చారు. తర్వాత ఏపీ బ్రాండ్ ఇమేజీకి పేటీఎం బ్యాచ్ గండి. బాబు యూట్యూబ్ అకాడమీ పోస్టుపై విషపు దాడి, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, ఉద్యోగినులు పనిచేయాలని అబద్ధాలు, హైదరాబాద్కు వెళ్ళాలని కుటిల సలహా. ఇటువంటి వాడిని ఏం చేయాలండి? ఇలా ప్రచారం చేసిన వాడిని ఎవడో ఒక వైసీపీ వాడు గూగుల్ని, యూట్యూబ్ని ట్యాగ్ చేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగాలేవు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దు, మీరు రాష్ట్రానికి రావద్దు అని చెప్తున్నారు. ఎంత తప్పండి అది? వాళ్ళ పార్టీ అభిమానం కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తారా? అటువంటి వాడిని అసలు ఉపేక్షించకూడదు. అటువంటి పోస్ట్ పెట్టిన వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి, వదిలిపెట్టకూడదు. అదే వైసీపీ అధికారంలో ఉండి టీడీపీ కార్యకర్త ఎవరైనా అటువంటి పోస్ట్ పెడితే ఊరుకుంటారా పోలీసులు? సిఐడి వాళ్ళు అర్ధరాత్రి వాళ్ళు ఇంటికి వెళ్తారు. సో వైసీపీ టీడీపీ విధానాలను వ్యతిరేకించవచ్చు కాక, అంతే తప్ప రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టొద్దు, రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు, రాష్ట్రానికి అత్తేవద్దు, రాష్ట్రానికి ఇచ్చేవద్దు అనే కామెంట్స్ చేయకూడదు. అటువంటి వాడిని ఏం చేసినా తప్పులేదు. 1,00,000 టన్నుల కందిపప్పు ఇవ్వండి కేంద్రానికి రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడి. ఓకే. ఏపీ బ్రాండ్ ఇమేజ్కి పేటీఎం బ్యాచ్ కండి, యూట్యూబ్ అకాడమీ పోస్టుపై విషపదాడి, 40,150 పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఎన్నిక, 630. నిన్న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు చాలామంది ఎన్నికయ్యారు నిన్న. సరే అది పక్కన పెట్టి ఆంధ్రప్రభకి వెళ్తే, ఆంధ్రప్రభలో రాష్ట్రపతికి స్వాగతం. న్యూజిలాండ్ పర్యటనలో ద్రౌపది ముర్ము గారు ఉన్నారు, అక్కడ స్వాగతం పలికారు. రాజ్యసభ చైర్మన్ వాకౌట్. వినేష్ ఫొగాట్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టు, చైర్మన్తో వాగ్వాదం. జయరాం రమేష్, డెరిక్ ఓబ్రియన్పై అసహనం, ఆగ్రహం. వాకౌట్ తప్ప మరో మార్గం లేదంటూ జయరాం వైపు చేతులెత్తి దండం పెడుతూ సీట్లోంచి నిష్క్రమించిన ధన్ఖడ్. అబ్బా.
జన్మభూమి 2 త్వరలో ప్రారంభం, అది ఆల్రెడీ చెప్పుకున్నాం. అటవీ సంపదపై ఉపగ్రహ నిఘా, ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణకు బహుముఖ వ్యూహము, వన్యప్రాణుల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో కూడా చర్చలు. ఆంధ్రప్రదేశ్కి అక్కడ ఏనుగులు తెప్పిస్తున్నారనమాట. అది తర్వాత టాప్ 10 పారిశ్రామికవేత్తలతో చర్చిస్తాం. తిరుపతితో పాటు ఆ చుట్టుపక్కల ఎలక్ట్రానిక్ క్లస్టర్లో స్టార్టప్లకు వీలైన ఎకో సిస్టమ్ మెరుగుపరచాలి, ఐటీపై లోకేష్ సమీక్ష. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, ఇది కూడా పక్కన పెట్టి మళ్ళీ ఈనాడు లోపల పేజీలకు కొన్ని మనం డీటెయిల్డ్గా చెప్పాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. మార్క్ఫెడ్ను ముంచేశారు, యాప్ మార్కప్ పేరుతో నిధుల దుర్వినియోగం, అవసరం లేకున్నా ఆగ్రోస్లో పరికరాలు కొనుగోలు, వైకాపా నేతలకు విలువైన స్థలాలు లీజుకు. వాళ్ళు నాశనం చేయిందంటూ లేదు కదా, వాళ్ళు పలాంది వదిలేశారు, పలాంది బాగుంది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. అన్నీ నాశనం చేసి పడేశారు. అంది వచ్చినంత వరకు అన్నీ నాశనం చేసి పడేశారు. త్వరలో రిజిస్ట్రేషన్ విలువలు పెంపు, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల రద్దు, సీఎం చంద్రబాబు సమీక్షలో నిర్ణయాలు. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ ఛార్జీలు పెరుగుతాయి అని చెప్పలేక విలువలు పెంపు అని రాశారు ఈనాడులో. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీ విలువలు పెరుగుతాయి అంటే అర్థం ఏంటి? ఛార్జీలు పెరుగుతాయనేగా. ఇప్పుడు 7,000 ఉన్నది 10,000 చేశారనుకోండి, విలువ మార్కెట్ విలువ 7,000 ఉన్నదాన్ని 10,000 చేశారనుకోండి, 7,000 ఉన్న దానిలో మనం 7% కడతాము, 10,000 ఉన్న దానిలో 7% కడతాం. అంటే అక్కడ ఎంతో కొంత ఛార్జీ పెరుగుతున్నట్టే. సో దాన్ని ఇండైరెక్ట్గా ఇలా రాస్తారు. అది ఈనాడు స్టైల్, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు స్టైల్ అది. తర్వాత ఎన్నికలకు ముందు ఎడెక్స్కు 50 కోట్ల ధారాదత్తం, ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ ఒత్తిడితో టెండర్లు లేకుండానే ఒప్పందం, 2,000 అని చెప్పి 500 కోర్సులే అందుబాటులోకి తెచ్చిన వైనం, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ విద్యార్థులపై ఒత్తిళ్లు. ఎడెక్స్ సర్టిఫికేట్ కోర్సులతో పేరుతో వైకాపా ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆ సంస్థకు 50 కోట్లు ధారాదత్తం చేసింది. ఆ 50లో మళ్ళీ వెనక్కి తీసుకొని ఉంటారులే ఎంతో కొంత. పోలవరం ప్రధాన డ్యామ్ అంచనాలు 11,704 కోట్లు, జలవనరుల శాఖ పరిశీలనలో దస్త్రం, జగన్ హయాంలో వాటిలో నష్టాల ఫలితం 4,512 కోట్లు అదనపు భారం. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏది ముట్టుకున్నా సరే రేట్లు పెరిగిపోతాయి. రేపు పొద్దున పునరావాసము R&R ప్యాకేజీ కూడా పెరుగుద్ది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏది పట్టుకున్నా అంచనాలు పెరుగుతాయి, రేట్లు పెరుగుతాయి. కేంద్రం పూర్తి స్థాయిలో ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. వీళ్ళేమో ఇలా ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ వార్తలు రాయడానికి తప్ప క్షేత్రస్థాయిలో వేరేలా ఉంటుంది. సో ఈ 5 ఏళ్లలో పూర్తవుద్దా లేదా అని నన్ను అడిగితే పూర్తి అవ్వదనే నేను అనుకుంటున్నా. అక్కడ చాలా టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇది ఇప్పుడు మీకు ఒక డీటెయిల్డ్గా చెప్తాను. చివరి వరకు చూశారు కాబట్టి వార్తాపత్రికల విశ్లేషణ అయింది కాబట్టి ఇప్పుడు చెప్తా. ఇప్పుడు మనం మొబైల్ యాప్ ఉంది కదా, సో మొబైల్ యాప్లో డైలీ అప్డేట్స్కి అండ్ ఇన్సైట్స్కి, అనాలిసిస్కి, కంటెంట్కి డైలీ ఇవ్వడానికి ప్లస్ డైలీ దాన్ని నిర్వహించడానికి విపరీతమైన హ్యూమన్ రిసోర్స్ అంటే మానవ వనరులు కావాలి, స్టాఫ్ ఎక్కువ మంది కావాలి. అలాగే ఖర్చు కూడా విపరీతమైన కూడుకున్నది. దాని నుంచి రిటర్న్స్ మనకు రావు. సో దాని మీద నేను ఎంత ఫండింగ్కి వెళ్ళినా నాకు ఒక 5 లక్షలు 5 lakhs అబోవ్ వచ్చింది, ఫండింగ్ వచ్చింది. సో ఆ 5 lakhs ఫండింగ్తో నేను యాప్ని ఏమీ చేయలేను. నేను కొంచెం ఆన్ పేపర్ పెట్టిన తర్వాత యాప్లో అవ్వదు. సో యాప్ మనకి రూపొందిస్తాం కాబట్టి దాని పర్పస్ మారుద్ది. ఏం చేస్తున్నామంటే పక్కన ఒక మ్యాగజైన్ రూపొందిస్తాం. ఒక మ్యాగజైన్ మనం ఎవ్రీ 15 daysకి ఒకటి రిలీజ్ చేస్తాం. ఈ మ్యాగజైన్లో ఆ 15 రోజుల్లో జరిగిన సమకాలీన అంశాలతో పాటు కొన్ని క్లియర్ కట్ విశ్లేషణలు, కొన్ని అంచనాలు, రకరకాల డెప్త్ సమాచారం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించి, పరిపాలనకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి, రాజకీయానికి సంబంధించి, ఎమ్మెల్యేల వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించి అన్ని రకాల అంశాల మీద కూడా డెప్త్గా అనలైజ్ చేసి మ్యాగజైన్ ఒకటి ఎవ్రీ 15 daysకి రిలీజ్ చేస్తాం. ఇది డిజిటల్ కాపీ ఉంటుంది చూసారా, ఈ డిజిటల్ కాపీని ఈ యాప్లో అప్లోడ్ చేస్తాం. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు చూడగలరు డిజిటల్ కాపీ. అది ఫిజికల్ కాపీ ప్రింటింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మీ అడ్రస్కి ప్రతి 15 daysకి ఒకసారి మేము పంపిస్తాం. మీరు అడ్రస్ ఇస్తారు కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చదవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అది నేను అనుకుంటున్న ప్రాథమిక ప్రణాళిక.
సో మ్యాగజైన్ కోసం కూడా మనకు టీం కావాలి. దాన్నే నేను ఆ టీం కోసమే నేను మొన్న రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చాను. చాలామంది వచ్చారు. వాళ్ళని జల్లెడిపోత జరుగుతుందన్నమాట. సో ఇది మన పర్పస్ అర్థమైంది కదా. మ్యాగజైన్ అనే ఆలోచన అయితే ఉంది. దాన్ని కూడా వినూత్నంగా పెట్టాలనుకుంటున్నాము. సో మీరేమైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి. థ్యాంక్ యూ.